నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే కార్తీక మాసంలో లాస్ట్ రోజు కన్నా ముందు రోజు తులసమ్మకి లాస్ట్ పూజ చేస్తాం కదా, అది ఈ వీడియో. రోజు లాగానే తెల్లవారుజామునే లేచి తులసమ్మ దగ్గర పూజ చేసుకొని దీపం వదిలాము. నేనైతే అన్ని రోజులు చేయలేదు, ఏవో ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా, సోమవారం, కార్తీక పౌర్ణమి, ద్వాదశి, అలా ఆ రోజులైతే లేచాను మార్నింగే. మా అమ్మగారు అయితే అన్ని రోజులు చేశారు పూజలు. మ్యాక్సిమం ఒక 2 days 3 days అలా చేయలేదేమో, అంతే. ఈ నెల అంతా చేశారు. తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాము. తర్వాత రుబ్రోల దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంకా రామాలయంకి అయితే వెళ్ళాము. రామాలయంకి డైలీ వెళ్తాము. కొంచెం వెళ్తురు వచ్చాక అయితే మా ఊర్లో ఉండే అమ్మవారి గుళ్ళకి అయితే వెళ్ళాము. మా పొలిమేర దేవత అయిన ముసలమ్మ తల్లి గుడికి, అలానే మా ఊర్లో ఉండే గంగాభవాని తల్లి గుడికి కూడా వెళ్ళి దర్శించుకొని వచ్చాము. గంగాభవాని తల్లి గుడి అయితే తెరవలేదు. అక్కడ ఒక చెట్టు దగ్గర విగ్రహాలు ఉంటాయి, అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంటికి. ఇంకా ఈవినింగ్ 6 అయ్యేటప్పటికల్లా అందరం స్నానాలు చేసి రెడీగా ఉన్నాము పూజకి. కార్తీక మాసంలో తులసమ్మకి చేసే లాస్ట్ పూజ అన్నమాట. ఈవినింగ్ చేస్తాము. రోజులాగానే ఇంట్లో పూజ చేసేసుకొని ఇంట్లో దీపాలు వెలిగించి తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేయటానికి వచ్చాము. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని అరటిపళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా అప్పటితో తులసమ్మకి పూజలు అయితే అయిపోయినాయి. మనం కార్తీక మాసంలో చాలా పవిత్రంగా పూజలు చేస్తాం కదా తులసమ్మకి. ఈ రోజుతో అయిపోయినట్టు అనమాట ఆ పూజలన్నీ. తర్వాత చెయ్యమా అంటే ప్రతిరోజు చేసుకుంటాము. ఈ మాసంలో ఈ రోజుతో లాస్ట్ అనమాట. కార్తీక మాసంలో లాస్ట్ రోజు వీడియో కూడా తీశాను. అప్పుడైతే గోదావరికి వెళ్ళాము, ఆ వీడియో కూడా చూడండి. బాయ్. ఓం నమః శివాయ.